సనాతన బంధువులందరికీ నమస్కారం. నా పేరు బొలిశెట్టి చేతన, భీమవరం. దసరా పండుగ విశిష్టతను ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశంలో అతి ప్రాముఖ్యమైన పండుగలలో దసరా పండుగ ఎంతో విశిష్టమైనది. దసరా పండుగను విజయదశమి, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. 9 రోజులు జరిగే ఈ వేడుక దుర్గామాత మరియు రాక్షసుడైన మహిషాసురుని మధ్య జరిగిన 9 రోజుల యుద్ధాన్ని సూచిస్తాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రులు, 10వ రోజున విజయదశమి కలిపి దసరా అంటారు. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులు శరన్నవరాత్రుల పేరుతో అమ్మవారిని రోజుకొక రూపంతో కొలుచుకుంటాము. తల్లి ఎలాగైతే బిడ్డ పరిస్థితిని బట్టి వివిధ బాధ్యతలు చేపడుతుందో, అలాగే అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ కూడా భక్తుల అవసరాలను బట్టి అనేక రూపాలలో మనకు సాక్షాత్కరిస్తుంది. ఒక్కో ప్రాంతంలోని ఆచారాలను బట్టి అక్కడ అమ్మవారి అలంకారములు ఒక్కో తీరుగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలలో అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గమ్మే. అసలు దసరా పండుగ విశిష్టత ఏమిటంటే, పూర్వం మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఎన్ని పాపకృత్యాలు చేసినా తృప్తి కలగలేదు. ఎలాగైనా ముల్లోకాలను జయించాలనుకుంటాడు. ఆ బ్రహ్మదేవుల వారి నుండి వరాన్ని పొందాలనుకుంటాడు. అన్న పానీయాలను మానుకొని ఎండకు వానకు లెక్క చేయకుండా ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు చేయసాగాడు. అతని తపస్సు బ్రహ్మదేవుల వారిని కదిలించింది. బ్రహ్మదేవుడు మహిషాసురుని ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకో అన్నారు. అప్పుడు మహిషాసురుడు తనను అత్యంత శక్తివంతుణ్ణి చేయమని, ఏ పురుషుడు తనను చంపలేనంత శక్తిని ఇవ్వమని కోరుకున్నాడు. మహిషాసురుడు ఆడవారిని శక్తిహీనులుగా భావించాడు. మహిషాసురుడు బ్రహ్మదేవుల వారి నుండి వరమును పొంది ఆ వర గర్వంతో దేవతలందరినీ బంధించి హింసించసాగాడు. ఈ విషయం తెలిసిన త్రిమూర్తులు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి మహిషాసురుడితో యుద్ధం చేసినా కూడా త్రిమూర్తుల్లో 3 కూడా ఆ మహిషాసురుణ్ణి వధించలేకపోయారు. అప్పుడు త్రిమూర్తులు కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. ఒక స్త్రీని సృష్టించారు. ఆ స్త్రీమూర్తే దుర్గాదేవి. దుర్గాదేవికి మహిషాసురుడిని చంపుటకు త్రిమూర్తులు తమ తమ ఆయుధాలను అందించారు. ఆ మాత మరింత శక్తివంతురాలు అయ్యి హిమవంతుణ్ణి సింహ వాహనంగా చేసుకుని మహిషాసురుని మీద యుద్ధాన్ని ప్రకటించింది. మహిషాసురుడు లక్షల కొద్ది సైన్యంతో వివిధ రూపాలలో, అనగా పులి, గ్రద్ద, మహిష రూపాలలో అమ్మవారితో భీకర యుద్ధం చేశాడు. దుర్గాదేవి మహిషాసురుని సైన్యాన్ని తరిమి కొట్టింది. మహిషాసురుని చంపుటకు ఈ యుద్ధం మొత్తం 9 రోజులు జరిగింది. 10వ రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి అంతమొందించింది. 9 రోజులు యుద్ధం చేసినందుకు గాను నవరాత్రులు పూజలు చేస్తారు. 10వ రోజున మహిషాసురుణ్ణి వధించినందుకు విజయదశమి పండుగను జరుపుకుంటారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం ఇవేవీ చూడకుండా విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం. దసరా పండుగ వచ్చిందంటే మన దేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే మన దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరా పండుగను అందరూ కలిసి జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులు శరన్నవరాత్రుల పేరుతో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరిస్తారు. ఇక చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి.
దేవదానవులు కలిసి పాల సముద్రమును మథించినప్పుడు ఈ విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో చెప్తారు. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. శమీ పూజ దశమి రోజు ఎంతో ప్రత్యేకమైనది. పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో తమ తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టుపైనే దాచిపెట్టారు. ఆ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు తమ సంవత్సర కాలం అజ్ఞాతవాసం పూర్తి కాగానే తమ తమ ఆయుధాలను ఈ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి పొందారు. అలాగే ఆ శ్రీరామచంద్రుల వారు ఈ విజయదశమి రోజునే అపరాజితాదేవిని పూజించి రావణాసురుణ్ణి సంహరించారు. ఈ శమీ వృక్షమును పూజించటం దశమి రోజు ఆనవాయితీ. ఈ దశమి రోజున నక్షత్ర దర్శనం అనంతరం శమీ పూజ, జమ్మి చెట్టు వద్ద శమీ పూజ చేసి అపరాజితాదేవిని పూజిస్తారు. తరువాత శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని పఠిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల శని దోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు. దసరా అంటే చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తు. ఈ దసరా పండుగ రోజునే చాలా ప్రదేశాలలో బొమ్మల కొలువులు, రావణవధ, జమ్మి ఆకుల పూజ చేస్తారు. సనాతన బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సిగ్మా 9 ప్రేక్షకులందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు.